నాతో పాటు ఉన్నారు డీడీ, పెద్ద కేడి, కత్రోంకి కిలాడి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమంటున్నారంటే సంగీత్ సినిమాకి వెళ్దామా అని అడుగుతున్నారు. ఎందుకు అంటున్నారు అలా? సంగీతం ఉంది కాబట్టి సంగీత సినిమాకి వెళ్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో నితిన్ సినిమాకి వెళ్దామంటే ఏ నితిన్ సినిమా అని డౌట్ వస్తుందని సంగీత సినిమా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏదన్నా ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లో చెప్పాలంటే బిర్యానీ ఫ్లేవర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నీకేలా దొరుకుతాయి ఇవన్నీ? పైన కొన్ని బిర్యానీ రైస్ వేసుకుంటారు. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే మీరు అడ్వాన్స్ ఏమి లేదు. నాకు ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ యాక్టర్. సంగీత్ కానీ, నితిన్ కానీ, విష్ణు కానీ. అంటే బ్రో కింగ్డమ్ లో ఉన్నట్టు మీరు బ్రో కింగ్డమ్ సినిమాలో మీద పడ్డావు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. గోవాలో గైడ్ ఎవరండి ముగ్గురు? షూటింగ్ వెళ్తే మేము ఏరియాలో మాకు అవన్నీ తెలియదండి. తీసుకెళ్ళి ఇక్కడ ఈరోజు షూటింగ్ అంటే సరే ఇంకెందుకు దొరికిపోయాను లే బ్రో. మీకు ఎన్టీఆర్ గారు ఇచ్చింది ఎప్పుడు అలాంటి సజెషన్ వీలేదు, కానీ దీంట్లో ఇంప్రూవ్ అవ్వాలి, అక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి. వెనకాల శివ ఉన్నారు కదా నాయన. చూసారా మీరు అది వీడియో? లడ్డు మామలు రావాలి, వెయిట్ చేద్దాం అంటే మీ ముగ్గురితో ఫోటో తీస్తాం అన్నది. అంత లోపల సంగీత్ అమ్మ నువ్వు వెళ్ళి లడ్డు మామని తీసుకొని రా అని ఇలా అండవాలి, నువ్వు వెళ్ళి తీసుకొని రా అని ఇలా అన్నాడు. మీకు ఇంకా డౌట్ క్లియర్ అవ్వట్లేదంటే ఇప్పుడు ఒకసారి ఫోన్ తీసుకుని మీ సమక్షంలో ఒకసారి అడిగి ఫోన్ చేసి మరి ఏంద్రా ఇది? కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్లీ బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ 1.5 year బ్యాకే మనందరికీ మ్యాడ్ ఎక్కించారు అండ్ వాళ్ళు కూడా మ్యాడ్ ఎక్కించారు అనమాట. సో ఈసారి మ్యాడ్కి మించి ఇంకేదో ఎక్కించబోతున్నారు. మరి ఇంకెంత ఎక్కుతారో మరి చూద్దాం. సో నాతో పాటు ఉన్నారు డీడీ, పెద్ద కేడి, కత్రోంకి కిలాడి. ఓ మాట్లాడారు. పెద్ద కేడి మీరు చూపించిన ఓసర వెళ్ళి రంగులు మేము ఎక్కడ చూడలేదు. క్లైమాక్స్ లో చూపించాడు. ఐ మీన్ అంటే ఇప్పుడు అక్కడ చాలా రిజర్వ్డ్ గా, చాలా పద్ధతిగా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరియేషన్. వీళ్ళిద్దరూ స్టిక్ ఆన్ అయ్యారు వాళ్ళ క్యారెక్టర్స్ కి. మీరు మొత్తం చాలా వేరియేషన్ చూపించారు. లేదండి, మీరు చూసినట్టయితే మ్యాడ్ 1 లో స్టార్టింగ్ లో రిజర్వ్డ్ ఉంటాను, కానీ స్లోగా ఎండింగ్ వచ్చేటప్పటికి మనం ఆడుకోవడం దగ్గర నుంచి అవునవును నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. సో ఈ మ్యాట్ స్క్వేర్ స్టార్టింగ్ నుంచే నేను ఆ జోన్ లోనే ఉంటాయి, ఆ జోన్ లోనే అయిపోయినట్టు అనమాట. సో అది కంటిన్యూ చేసాం అనమాట దిస్ పార్ట్. అంటే బేసికల్లీ ఇప్పుడు 6 నెలల సహవాసంతో వాళ్ళు వీళ్ళు అవుతారని ఉంది కదా. మీ రిజర్వ్నెస్ ఎవరికి రాలేదు, కానీ రిజర్వ్డ్నెస్ అంతే కదండి. అంతే కదండి, ఎవరికి వస్తుందండి రిజర్వ్డ్నెస్? ఎవరికి వస్తుందండి? అవతల దగ్గర నుంచి వాళ్ళందరూ గోల్ చేస్తారు కాబట్టి నేను గోల్ చేసేటోడిని అయిపోతాను. ఇప్పుడు ఇంకేదో వేరియేషన్ చూపించబోతున్నారా అంటే క్యాప్ గురించి అడుగుతున్నారు. లేదండి, మొక్కు. సో అందుకని చెప్పండి బ్రో, కింగ్డమ్ లో ఉన్నట్టు మీరు వైరల్ అవుతుంది. ఇది ఆలోచించాలి. అదే కింగ్డమ్స్ అని తెద్దామని. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మరి 2x ఎందుకు పెట్టారు? అంటే స్క్వేర్ అనా? మ్యాడ్ మ్యాక్స్ అని ఆల్రెడీ ఇంగ్లీష్ సినిమా కదండి, మళ్ళీ మా మీద కాపీరైట్ వేస్తారు కదా, ఒక ఎక్స్ యాడ్ చేస్తారు. ఇంకో ఎక్స్ యాడ్ చేస్తే సంస్కారవంతమైన సోప్ సినిమా ఉంది. అయిపోతుంది. ఓకే, ట్రిపుల్ ఎక్స్. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమంటున్నారంటే సంగీత్ సినిమాకి వెళ్దామా అని అడుగుతున్నారు. ఎందుకు అంటున్నారు అలాగే? సంగీత్ సినిమాకి వెళ్దామా అంటున్నారు. సంగీతం ఉంది కాబట్టి సంగీత సినిమాకి వెళ్దాం అంటున్నారు. లేదు, ఇద్దరు పేర్లు కన్ఫ్యూజన్ కాబట్టి నితిన్ నితిన్ అని, అందుకని ఈజీగా ఉంటుంది సంగీత పేరు. ముగ్గురు నితిన్లు ఉన్నారు అక్కడ. సో నితిన్ సినిమాకి వెళ్దామంటే ఏ నితిన్ సినిమా అని డౌట్ వస్తుందని సంగీత సినిమా. తెలివైన ఈయన మీద ఏది నింద రాయించుకోవడం. కావాలని మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మీరు మా మీద ఎన్ని కంటెంట్ చేసినా మేము దాన్ని తిప్పి కంటెంట్ గా రిలీజ్ చేస్తున్నాం. మేము దాన్ని తిప్పి కంటెంట్ గా రిలీజ్ చేస్తున్నాం. మీరు ఏది మీరు మామాలంటే అది ప్రమోషన్ వాడేస్తాం. చిన్నపిల్లలు ఉండొద్దు అంటే మీ ఇక్కడంతా మనం రఫ్ గా పెట్టారు. అది
కర్రలతో దాంతో ఆ పోస్టర్ పెట్టి ఉండాల్సింది అడిగేటోళ్ళు కదా నేను question. ఏదో ఆయన ఏదో చాలా రియాక్ట్ అయ్యారు. చూసారా? అక్కడ చూడండి ఒకసారి మళ్ళీ కామెంట్ try చేస్తారు. లేదు అక్కడ చూడండి అందరూ నార్మల్ గానే చూస్తున్నారు. ఆయన ఏంటి కత్తిలోకి ఎలా చూస్తున్నారు? మీరు అన్నారు కథలోకి అన్ని పింగరేషాలన్నీ వాడే చేస్తాడు. ఏదో వెంకీ సినిమాలో ఈడికి ఇది ఎక్కువ అది ఎక్కువ అంటే ఈడికి అన్ని ఎక్కువ. సో మ్యాడ్ స్క్వేర్ కి ఒక సినోనిమ్ చెప్పమంటే ఒక్కొక్కరు ఒక సినోనిమ్ చెప్పండి, అంటే ఆల్టర్నేట్ వర్డ్ చెప్పాలంటే. సినిమా మొత్తం మేము సీన్స్ ఇలాంటివన్నీ అడగలేం కాబట్టి ఒక ఆల్టర్నేట్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్. పిచ్చి. అంతే కదా సినానిమ్ మ్యాడ్ అంటే నేను ఇంకొంచెం క్లాసిక్ చెప్దాం అనుకున్నా కానీ మాస్కి ఇదే బాగుంది. పిచ్చి ఎంటర్టైన్మెంట్ అందాం ఇది అనుకున్నా. మ్యాక్స్ స్క్వేర్ కాబట్టి పిచ్చి పీక్స్ అనొచ్చు. పిచ్చి పీక్స్ ఇది మ్యాడ్ మ్యాక్స్ పీ స్క్వేర్ రాస కలిసి వచ్చింది. నైస్. సో ఏదన్నా ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లో చెప్పాలంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్. బిర్యానీ ఫ్లేవర్ చెప్తారా? ఐస్ బిర్యానీ క్రీమ్ లో ఫ్లేవర్, ఐస్ క్రీమ్ బిర్యానీ తింటావా? అన్నో ఎక్కడ తిన్నావురా? తినలేము. నీకే ఎలా దొరుకుతాయిరా ఇవన్నీ? పైన కొన్ని బిర్యానీ రైస్ వేసుకుంటారేమో. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది సార్ అందుకే ఐస్ క్రీమ్ లోనా? మన సినిమాలో. ఐస్ క్రీమ్ తో చెప్పలేమండి. వీడు చెప్పినట్టు అంత స్వీట్ సినిమా కాదు సార్ ఇది బేసిక్ గా. కాదు, మంచి మసాలాలు నూరిన సినిమానే. సో ఫ్లేవర్ వదిలేస్తే మా సినిమానే ఐస్ క్రీమ్. అందరికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. యా సినిమా అలాగే ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇయర్స్ గడిచింది, మీరు ఆ టైంలో మీ యాక్టింగ్ మీరు కలిసినప్పుడు సెట్స్లో ఎలా ఉన్నారో ఐడియా లేదు, కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా ఎక్స్ప్లోర్ ఏంటంటే అడ్వాన్స్ అయ్యారు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయడంలో ఖచ్చితంగా అడ్వాన్స్ అయ్యారని మేము నమ్ముతున్నాం. మీ యాక్టింగ్ పరంగా స్కిల్స్ పరంగా ఏదైనా అడ్వాన్స్ అయిన మూమెంట్ ఉందా ఆ మ్యాడ్ స్క్వేర్ కి? అదే కదండి, ఫస్ట్ పార్ట్ లో నేను రిజర్వ్డ్ ఉంటాను మీరు ఇందాక అన్నట్టు. అక్కడ రిజర్వ్డ్ లో ఇప్పుడు నేను జోక్ లేస్తే నేను రిజర్వ్డ్ అనరు మీరు. ఆబ్వియస్ గా నేను రిజర్వ్డే ఉండాలి, నేను జోక్ లేకుండా ఉండాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీ స్లోగా ఈతో పాటు కలిసిపోయి ఈడు కూడా ఆ రిజర్వ్నెస్ వదిలేశాడు. ఇంట్రోవర్ట్ నుంచి ఈడు ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాడు. కాబట్టి సెకండ్ పార్ట్ కంప్లీట్ గా ఐ హ్యావ్ దిస్ న్యూ పార్ట్ ఆఫ్ మీ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో ఈసారి కామెడీ చేస్తూ వీళ్ళతోనే తిరుగుతూ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అంతా మీరే చెప్పాలి ఎలా వచ్చింది, బాగుందా బాగాలేదా అనేది. అంటే టీజర్ లో చూసాం బేసికలీ రేస్ గురించి సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ లాగా అనమాట బ్రోది. మేమిద్దరం బ్రోని బాగా ఓపెన్ చేస్తాం అనమాట. మీ ఎక్స్ప్లోర్ అంటే మీరు అడ్వాన్స్ ఏమయ్యారు? అంటే సార్ మ్యాడ్ వన్ కి పనిచేసినప్పుడు నాకు లక్ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లక్ ఫార్చ్యూన్ 4 అది నిజం సార్. ఫార్చునేట్ థింగ్ అంటావా? ఏం లేదు సార్, నాకు ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్. సంగీత్ కానీ, నితిన్ కానీ, విష్ణు కానీ. సో మీరేమావా కాదు ఏమనుకుంటారు తెలుసా, నేను మీకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని లేపాలంటే చిచ్చి లేదు. ప్రతి చోట మాట చెప్తాను. జెన్యూన్ గా నాకే డౌట్ వస్తుంది మావా. ఐ యామ్ టెల్లింగ్ ఇట్ హార్ట్ఫుల్లీ. ఎందుకు మావా కాంప్లిమెంట్లు తీసుకోలేరు మీరు? నేను ఇంత ర్యాగింగ్ చేస్తున్నాం కదా, నువ్వు అంటుంటే సార్ నేను ఒక విషయం చెప్తా సార్. నేను ఫ్రాంక్ ఒక విషయం చెప్తా సార్. నేను హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేసి వచ్చాను. అది డిఫరెంట్ క్యారెక్టర్. ఈ వైబ్ కి సెట్ అవడానికి వీళ్ళు నాతో జెల్ అయిన విధానం కానీ, వీళ్ళు నా మీద వేసిన జోకులు కానీ చాలా కంఫర్టబుల్ చేసినాయి సార్. ఆ స్పేస్ నుంచే యాక్టింగ్ కూడా బాగా వచ్చిందని నేను నమ్ముతాను. ఆ సినిమాలు ఇంకెక్కువ ఆడుకున్నారు కాబట్టి మీరు పెద్ద ఎఫెక్ట్ చేయట్లేదు నాకు అంటున్నాం. కాదు నీకు అలా అర్థమైందా సార్? పార్ట్ 1 కి వచ్చేసరికి మా అందరికి చాలా సెల్ఫ్ డౌట్ ఉండేది సార్. మేము బాగా చేస్తామా చేయమా, అట్లీస్ట్ నా వరకు నాకు ఉండేది. నేను ఎలా చేస్తున్నాను, నేను చేసింది బాగా వస్తుందా లేదా, ఓకే ఇప్పుడు నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదా, నేను చేసింది కరెక్ట్ గానే ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, జోక్ వేస్తారేమో, ట్రోల్ చేస్తారేమో, అసలు యాక్టింగ్ ఫేక్ వస్తుందేమో, ఇలాంటి డౌట్లు ఉంటాయి కదా సార్. అది మనకి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత జనాలు ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు. బాగానే చేస్తున్నాడు కుర్రాడు, చూడడానికి బాగానే ఉన్నాడు, ఓకే మంచి ఫ్యూచర్ ఉంది అనేదో అలాంటి 4-5 కాంప్లిమెంట్స్ అనేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో పర్ఫామ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా బెటర్ వస్తుంది సార్. సో మ్యాడ్ 2లో నేను కొంచెం కాన్ఫిడెంట్ గా పర్ఫామ్ చేశాను. ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు సార్. అంటే అట్లీస్ట్ నన్ను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారని నమ్మకం ఉంటుంది సార్. క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ వీడు కాదు. మీకు బలం పోయినట్టు ఏమనిపించలేదా? బికాజ్ మీ మ్యాడ్ లో మీ బలం అంతా ఏంటంటే మీరు షారుఖ్ ఖాన్ లాగా లిరిక్ లో కూడా ఉంటది కదా, చేసే విధానం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది మెయిన్ మీ బలం పోయినట్టుంది కదా సార్. నా బలం అది ఒకటే అని నేను అనుకోవట్లేదు. ఐ మీన్ అది ఎక్కువ ఎలివేట్ అయింది బాగా. అవును, అది ఎలివేట్ అయింది, చాలా బాగా కనిపెట్టారు సార్. సార్ అదే సార్, ఇప్పుడు ఒకటి ఎలివేట్ అయింది కదా అని చెప్పి వేరేది ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండలేం కదా. దీంట్లో ఎలా ఉందో ఒకసారి చూడాలి అనిపించింది సార్ నాకు కూడా. నేను అందుకే ఎగ్జైట్ అయ్యాను సార్. యాక్చువల్లీ చేసిందే మళ్ళీ చేయడం కదా, నాకు కూడా ఈసారి మొత్తం కామెడీలోకి వచ్చి ఏదో చేయడానికి దొరికిందని ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్. ఐ హోప్ ఇంకా మిగతాది జనాలు మార్చి చూసి బాగుంది. సో ఐఎమ్ హోప్ ఇన్ మ్యాడ్ వన్. ఐ హోప్ ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాడ్ స్క్వేర్.
యూ హోప్ యు ఆర్ నాట్ జస్ట్ హోప్ ఇన్ దిస్. యా సో బేసికల్లీ మొన్న ఆ ఈవెంట్ లో చెప్పారు కదా, మీరు బాగా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు అవును. డైరెక్టర్ గారు, మీరు బాగా లక్కీయెస్ట్ గా అవును. జస్ట్ ఒక 2 days ఓవర్ నైట్ చూసి ఆ 2 days లో Exactly. చేస్తారని అదే అండి, ఎక్కడ మచ్చుంది అది ఎక్కడో తెలియట్లా. Sir. సినిమాలో నాకు మీకే మచ్చుందేమో అనిపించింది సార్, బికాస్ ఎందుకంటే ఆయన పాపం వెంట పడి తిరుగుతా ఉండాలి, ఈయనేమో పాపం ఇద్దరు అబ్బాయిలు పట్టుకోవడానికి లాస్ట్ ఎంత పట్టుకోవాలి, మీరు మాత్రం మీ వెంటే తిరుగుతూ ఉంటారు కదా, మీరు చాలా కూల్ గా కూర్చున్నారు. ఇట్స్ నాట్ ఓకే. డైలాగ్ పెద్ద మచ్చే ఉంది ఏంటండి మర్చుండేది ఆడికంటే ఉంది సార్. అది నిజం. పెద్ద మచ్చ ఎక్కడ? నేను చెప్పాలి సార్, బయట ఇండస్ట్రీ మీద పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే జనాలకి బయట నుంచి వస్తే బ్యాక్గ్రౌండ్ లేని వస్తే తొక్కేస్తారు అది ఇది అన్నట్టు ఉంది సార్. మరి అది ఉందో లేదో మనకి తెలియదు అసలు. నాకు అసలు ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్స్. ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ పీపుల్ సార్. 2019 నుంచో 19 ఏంటో చెప్పప్పుడు చెప్తాను. కాదు, నువ్వు ఫస్ట్ యాక్టింగ్ 19 నుంచి. 19 So he has given a lot of auditions. He has worked as AD for a big film, huge star film. అంత కష్టపడి అంతా చేసి సంవత్సరం నుంచి 80-70 కథలు వింటున్నాడు సంగీత్. మనోడు ఒక 100 కథల దాకా విన్నట్టున్నాడు డెబ్యూ చేయడానికి దేంతో చేయాలని. వీళ్ళిద్దరికి అంత స్ట్రగుల్ చేస్తే వచ్చిన ఇది. నేను హెలో వరల్డ్ ఒక సిరీస్ లో 8 మంది లీడ్స్ లో ఒకటిగా చేసిన తర్వాత వంశాన్ని చూసి ఎవడో బాగానే సెట్ అవుతాడు మనోజ్ లాగా అని 2వ రోజు 3వ రోజు నాకు ఆఫర్ రావడం ఇట్స్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ థింగ్ సార్. సో ఏమో సార్, నేను పర్సనలీ స్ట్రగుల్స్, ఇప్పుడు కృష్ణానగర్ కష్టాలు ఇవన్నీ అంటారు కదా, నేను అవి పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎప్పుడు తీసుకునే ప్రెషర్ ఏంటి అంటే నాకు ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను ఇది ఎక్కడ గ్రాంటెడ్గా తీసుకుంటాను భయం ఉంటుంది సార్. ఆ భయంతోనే నా కెరీర్ మొత్తం పనిచేస్తానని ఐఎమ్ బిలీవింగ్. మీరు మాట అన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు తొక్కేస్తారు అని చెప్పి, బట్ ఈ కేసులోకి వచ్చేసరికి ఇద్దరు కొంచెం ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే ఎంతో కొంత ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మీకు బ్యాక్గ్రౌండ్ అయిన నిలిచారు ఆల్మోస్ట్. డెఫినెట్లీ సో ఇది ఈ మిస్కన్సెప్షన్ అనేది కొట్టేయచ్చు అనమాట. 100% కొట్టేది సార్. మనం అందరి నుంచి ఉన్నావా? ఆడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు వాడిని వంగబెట్టి బ్యాక్ మీద కొట్టింది మనమే కదా సార్. సార్ మీకు బయట ఇంటర్వ్యూలో ఎలా వెళ్ళిపోతుందంటే ఇది ఇలా జోక్లు వేస్తున్నారు నా మీద ఇలా అనుకుంటున్నారు కానీ సార్ ఇట్ ఈస్ అ బాండ్ దట్ వీ హ్యావ్ సార్. అంటే దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దట్. అసలు అనుకోవట్లేదు. సో యా బాగా అవేర్నెస్. అరే వాళ్ళు అనుకుంటేది నువ్వు ఇప్పుడు అడుగులేదు చేయకు. యా ఇన్ ఇండైరెక్ట్ సార్. ఓకే ఫైన్. ఆయన రెండు మాటలు చెప్పారండి, బ్యాక్గ్రౌండ్ లేని తొక్కేస్తారు సార్. మీరు అంతా అలా చెప్పదు సార్ అని చెప్పి పర్సనలీ. ఒక్క నిమిషం నేను చెప్తా క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం నన్ను లిసన్, 2 నిమిషాలు నన్ను లిసన్ మా సార్. ఎంత కష్టపడ్డాడో మీకు ఇప్పుడే చెప్పాను సార్. ఈయన ఎన్ని కథలు విన్నాడు, ఎంత కష్టపడ్డాడు సార్. ఫైట్లు చేయడానికి మామూలు విషయం కాదు సార్. నేను ఒక ఫైట్ వీడియో చూసి ఇలా కూడా చేస్తారా, ఎలా చేయాలి అసలు ఇలా భయపడ్డాను సార్. భయపడు ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు బ్రో అని అంటారు, కథలు వినడం కష్టం అని అంటారు బయట. అదే కదా సార్, నాది స్ట్రగుల్ సార్. ఆడిషన్ ఇచ్చాడు సార్. ఏది కష్టం ఆడిషన్లు ఇచ్చాను. ఏది కష్టం చెప్పాలంటే హీ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బ్యాగేజ్. చాలా ఈజీగా ఆయన్ని జడ్జ్ చేసేస్తారు ఫస్ట్. ఏముందిరా జూనియర్ ఎన్టీఆర్ గారి బామ్మర్ది ఈజీగా అంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ హీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్. హీ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. సమ్మన్ లైక్ ఎన్టీఆర్ గారు ఆరా నుంచి బయటకు వచ్చి హాస్ టు డూ దట్స్ ద ప్రెషర్. యా అండ్ ఇప్పుడు మీరే అన్నారు ఫస్ట్ సంగీత్ సినిమా అంటున్నారు, పోస్టర్ ఇది అంటున్నారు. లాట్ ఆఫ్ నెగిటివిటీ దట్ ఈస్ ఫేసింగ్ అండ్ ఫర్ నో రీజన్, absolutely no reason. 3 of us debuted at the same time and 3 of us got absolutely equal roles. MAD 3 letters untene mad. Alantadi his main struggle is to make sure he does the best work he can and get the appreciation what he deserves. Ante. సో యాక్చువల్లీ మిస్కన్సెప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాస్ట్ టైం వంశీ గారు ఒక మాట చెప్పారు, ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ బాగా క్లోజ్ అని అనుకుంటారు బట్ కలిసే మూమెంట్స్ కూడా ఉన్నాం మ్యాక్సిమం చాలా సినిమాలు. ఒకటి క్లారిఫై అయింది, ఇలాంటివి క్లారిఫై అవుతున్నాయి ఇప్పుడు చెప్తుంటే. ఏమన్నా మీరు ఇంకొక ఏదన్నా మిస్కన్సెప్షన్ గురించి మీరు బాగా ఫేస్ చేసింది, విన్నది, రాకముందు విన్నది, వచ్చిన తర్వాత? సడన్ గా రావండి మీరు ఎప్పుడన్నా ఇలా కాన్వర్సేషన్ మధ్యలో వస్తే చెప్పగలం, కానీ సడన్ గా మిస్కన్సెప్షన్ అంటే మీరు చెప్పండి సార్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మేము అది క్లారిఫై చేస్తాం. మేము విన్నది కాకుండా మీకేమనిపిస్తుంది, మీకు ఏ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయనిపిస్తుంది? అంటే కొంచెం మరీ ఈజీ తో యాక్ట్ చేస్తారు కదా అక్కడ, ఫ్లోటింగ్. అది బేసికల్లీ బయట అలాగే ఉంటాడు అనుకున్నాం కానీ మీరు ఇలా వచ్చారా? మీరు చాలా రిజర్వ్డ్ అని విన్నాం. పడుకుని గుర్రం లెగ్గొట్టి మరి దాన్ని చాలా రిజర్వ్డ్ అని ఎక్కడ విన్నారు? మీరు చెప్తే ఎవరు ఆయనే చెప్పుకున్నారు. మర్చిపోయింది. నేనేం చెప్పలేదు సార్, నేను రిజర్వ్డ్ అని నేను చెప్పలేదు. ఆడికాడి చెప్పుకుంటే నమ్మేస్తారా? ఒక్క నిమిషం, నేను రిజర్వ్డ్ ఇంటర్వ్యూలో సుమగారు అడిగినప్పుడు ఇప్పుడు చెప్పినట్టున్నారు. ఐ థింక్ డీసెంట్ అని చెప్పుంటాను సార్, రిజర్వ్డ్ అని చెప్పాలి. పెద్ద బూత్ కదండి అలా అయితే. మరి ఎందుకు బూత్ అనిపిస్తుంది సార్ మీకు? అలా అనలేదండి. No, I'm trying to defend you. I don't know how to defend you. Sir, I'll tell you.
మీ క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి నాకు క్లియర్ గా, నాకు ఒకసారి మీ లేదు క్వశ్చన్ లేదు ఏమన్నా ఇలాంటి ఆయన misconception క్వశ్చన్ అడగట్లేదు, ఒపీనియన్ చెప్తున్నారు ఆయన. సినిమాలో నువ్వు ఎక్కువ ఫ్లోట్ చేస్తావు కదా, బయట కూడా నీ క్యారెక్టర్ అల్లే అనుకొని బయట చాలా మంది అనుకుంటున్నారు కదా, అనుకుంటా ఉంటారు అనుకుంటారు కదా, అది నిజం కాదు కదా. క్యారెక్టర్ అంత పర్ఫార్మ్ So, చేసిన అలాంటివి ఏమైనా బాగా పర్ఫార్మ్ చెప్పండి. చేసినంత మాత్రాన రియాలిటీ అది ఉండదు. అవును సార్. ఒక మిస్కన్సెప్షన్ పోయింది అంటున్నా. అలాంటిది ఏదైనా చెప్పని పోయిందా సార్? ఓకే సూపర్. పోయింది అలాంటిది పోయింది, ఇంకా గెలక్కు తెగుద్ది. అదే అంటే సినిమాలో రిచ్ అనుకోని నన్ను బయట రిచ్ అనుకుంటారా సార్? కాదు సార్. బ్రో సర్లే. ఏం గుర్తురాట్లే మీరు సడన్గా అడిగితే. నేను చెప్తా మిస్కన్సెప్షన్, ఇది బ్రో నెక్స్ట్ లుక్ కాదు, బ్రో తిరుపతికి వెళ్ళి వచ్చా, అందుకే అది పెట్టుకున్నా. అది మావా బ్రో కింగ్డమ్ సినిమాలో లేదు. మావా నువ్వు ఎదుగు కింగ్డమ్ మీద పడ్డావు. బ్రో ఆ లుక్ ఎలా మీరు చెప్పండి బ్రో ఏదోటి వాడి గురించి. వాడి గురించా చెప్పండి. యానిమల్ పార్క్ లో లేమని. వీడు యూజువల్ గా బయట అందరూ హైట్ తక్కువ అనుకుంటారు కానీ ఎక్కువే. యా ఇప్పుడు నేను కూడా సీరియస్లీ చూసాను. అంటే హైట్ తక్కువ ఓ అనుకుంటారు కానీ థ్యాంక్ గాడ్ మీరు మంచి విషయం చెప్పారు. అంటే ఏ చాలు ఇప్పుడు ఏం చెప్పేస్తావు నువ్వు? లేదు సీరియస్లీ నేను అది అగ్రీ చేస్తాను. ఇప్పుడే చూసాను నేను. రైట్. పేమెంట్ పంపించేసి యా ఓకే. సో టాపిక్ కింగ్డమ్, ఈ క్యామియోస్ గురించి సంథింగ్ ఏదో వచ్చింది కాబట్టి బాయ్ రోల్ గురించి మాట్లాడుతున్నాను. వంశీ గారు చాలా కాన్ఫిడెంట్ గా అబ్బాయి కదా భయపడే ఉంది చెప్పండి అన్నారు. ఎవరో సునీల్ అని పేరు చెప్పగానే సైలెంట్ అయిపోయారు. మరి ఏంటది సునీల్ అని పేరు చెప్పగానే సునీల్ గారు. గ్రేట్ యాక్టర్ అండి సునీల్ గారు, వెరీ గ్రేట్ యాక్టర్. చిన్నప్పుడంతా ఆయన సినిమా తిరిగామండి. ఆయన మీరు బాయ్ అని పిలుస్తారు. బాగా క్లోజ్. ఆయన పెద్ద ఆయన కదా బాయ్ అని పిలుస్తారు. మేము అన్న బాయ్. ఎప్పుడైనా కలిస్తే మేము అన్నయ్య అని పిలుస్తాం. ఎప్పుడైనా కలిస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సునీల్ అన్నయ్య. బట్ టీజర్ కట్ లో ఆ బాయ్ తో ఎండ్ చేశారు చూడండి. ఐ మీన్ కాంతారా సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటది. మళ్ళీ అలాంటిది కాంతారా సీక్వెల్ కి వస్తుందో లేదో డౌట్. నార్మల్ ఒపీనియన్. టీజర్ కి ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్. మరి ట్రైలర్ వస్తుంది నెక్స్ట్. ట్రైలర్ కి దాన్ని మించిన ఎండింగ్ ఇవ్వగలరు అని మాకు భయం వేస్తుందండి. మీకు ఇంత నచ్చుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు టీజర్ కంటే ట్రైలర్ ఉన్నది చాలా ప్రెషర్ ఇది. అవును సార్. బట్ నా నమ్మకం ఏంటంటే సార్, టీజర్ లో అన్ని వదిలినా ట్రైలర్ కి ఇంకా కట్ చేయడానికి ఉంది. ట్రైలర్ లో ఎన్ని వదిలినా సరే సినిమాలో ఇంకా చాలా ఉంది సార్. సో ఇది కొంచెం మేబీ మీకు సార్ ఎంత చూపించినా ఇంకా మీరు థియేటర్కి వచ్చి నవ్వుకోవడానికి ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఆ విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సార్. వెనకాల శివ ఉన్నారు కదా నాయన, చూసారా మీరు అది వీడియో? ఎక్స్ప్లెయిన్ చేశారు పాపం కింద. వెరీ స్వీట్. సో బేసిక్ ఏమైందంటే ఆ రోజు మేము అందరూ వెయిట్ చేస్తున్నామండి. ఇంకా సెటప్ అదంతా అవుతుంది, వెయిట్ చేస్తున్నామంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫోటో తీసుకుందాం అంటే అందరం 5 మంది వెనకాల పోస్టర్లు ఉన్నాం. మేము అది 5 మంది కలిసి ఒకేసారి బయటకు వచ్చాం. బయటకు వచ్చి అక్కడ అని చెప్తూ ఉన్నారు. మేము అటు వెళ్తూ ఉన్నాము. అందరూ వస్తారు కదా అనుకున్నాం. లడ్డు మామకు బేసిక్గా ఫోటోలు అంటే నచ్చవండి. ఇంకా ఆయన స్లోగా ఏదో పని చేసుకుని ఫోటోలు దిగేస్తారు కదా, అయిపోద్ది కదా అనేటట్టు ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు బేసిక్గా. అదే టైంకి మేము వెళ్ళి నుంచునేటప్పటికి లడ్డు మామ లేడు అక్కడ. అండ్ దెన్ శివ ఇక్కడికి రాగానే బేసిక్గా వీళ్ళేమో మీ ముగ్గురిది ఫోటో తీస్తాం, ఫోటోగ్రాఫర్స్ అంటున్నారు. మీ ముగ్గురిది ఫోటో తీస్తాం, అంత లోపల లడ్డు మామ రావాలి వెయిట్ చేద్దాం అంటే మీ ముగ్గురిది ఫోటో తీస్తాం అన్నారు. అంత లోపల సంగీత్ మన కార్తికేయతో చెప్పాడు, శివతో చెప్పాడు, మామ నువ్వు వెళ్ళి లడ్డు మామని తీసుకొని రా అని. ఇలా అంట బదులు నువ్వు వెళ్ళి తీసుకొని రాని అలా అన్నాడు అంతే. ఆ చిన్న తీసుకొని ఆడుకున్నారండి అంతే, ఇంకేం లేదు. మిస్కన్సెప్షన్ అంటే ఇంకోటి చెప్పాలి మీకు. ఇప్పుడు ఆ వీడియో ఏదైతే పెట్టారో హీరో సంగీత్ శోభన్ సంస్కారం ఒకటి పెట్టారు కదా, దాని కింద మనోడు వీడియో అప్పటికప్పుడు చూసి నెగటివిటీ వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్ గా. మీకు ఇంకో జోక్ చెప్పను దీంట్లో. ఆ కమెంట్ పెట్టిన తర్వాత కింద కమెంట్స్ లో ఇప్పటికిప్పుడు నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇంత పెట్టావంటే నీకు ఎంత ప్రెషర్ ఉందో మాకు తెలుసన్నా, నువ్వేం ఫేస్ చేస్తున్నావు మాకు తెలుసన్నా అన్నది. గురు నేను బయట నుంచే వచ్చాను, నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. వాడు మేము అందరం ఫ్రెండ్స్ గానే ఉంటాం. మీకు ఇంకా డౌట్ క్లియర్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఒకసారి ఫోన్ తీసుకుని ఇదే షోలో ఒకసారి మీరు మీ సమక్షంలో ఒకసారి ఫోన్ చేసి సంగీత్ కూడా లేదని నేను మాట్లాడుకుందామా ఫోన్ ఒకసారి నువ్వు లేవన్నట్టు ఫోర్స్ నేను ఫోర్స్ ఒకసారి చేసేదాన్ని. ఇట్స్ వెరీ స్పాంటేనియస్. ఇప్పుడు ఏమంటారు తెలుసా, గ్రాక్ లో ఏ చేశారు వాయిస్, ఇది అతను కాదు. నీకు సంబంధం లేదు, నేను చేస్తున్నా. మామా మామ ఎక్కడ ఉన్నా మామా? ఇంట్లో మామా. కాదు ఆ రోజు సంగీత్ నిన్ను తోసేశాడు కదా. ఎప్పుడు
చూసిండు ఎవరిని చూసిండు నిన్ను ఆ ఫోటోల్లో సంగీత్ శోభన్ సంస్కారం చూడండి అని నువ్వు కమెంట్ ఫోర్స్ చేయించిండు కదా నీ చేత. ఫోర్స్ ఏం చేయలేమో వాళ్ళకి, నేనే పెట్టినా అది. నువ్వు పెట్టావు కదా, మరి ఎందుకురా నమ్మతలేరు జనాలు? నన్ను ఏం చేయమంటావు? మరి ఏంద్రా ఇది? ఎంతమందికి చెప్పినా అది కాదని చెప్పి కమెంట్ లో పెడుతున్నారు. ఓ పని చేయి అయితే, తర్వాత సంగీత్కి వచ్చి నువ్వు లిప్ కిస్ పెట్టి ఒక వీడియో పెట్టు. ఓకే వద్దు మరీ అట్లా ఎందుకులే, కాదు ఏం కాదు కదా అది. అదే మళ్ళీ ఎందుకులే నెగిటివ్ అవుతుంది. ఏం కాదులే, నువ్వు ఇది నువ్వే చేపించావు అంటున్నారు మా నువ్వే వద్దు వాడు చాలా ప్రెజర్ తీసుకున్నాడు. వీడియో వచ్చినందుకు వాడు ఫీల్ అయిపోయాడు చాలా. ఊరికే రా, ఏం లేదు, సడన్లీ స్పాంటేనియస్ గా కాల్ చేద్దాం చేసాం, ఇంటర్వ్యూలో ఉన్నాం, ఆ టాపిక్ వచ్చింది. సరే ఇంకెందుకు దీని మీద ఇంకొకసారి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుందేమో, నీకు ఫోన్ చేస్తే బాగుంటుందని నేను తీసుకున్నాను. సంగీత్ కూడా ఏం చేయమనలేదు. అవును అసలు కట్ చేసి పెట్టినారు కదా అది. యా సరే ఓకేరా, ఇదే క్లారిఫికేషన్ జనాలకు ఒకసారి ఇచ్చేసే. డన్ మామ, అసలు ఏం కాలేదు, అది లడ్డు మామని తీసుకొని వచ్చినా నేను అంతే. ఓకే డన్ ఆ తీసుకొచ్చే గ్యాప్ లో కట్ చేసి పెట్టినారు అంతే. ఆ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది అనుకుంటా. యా ఓకే డన్ రైట్ మా డన్ మామ, డన్ రా, థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ మామ, గాడ్ బ్లెస్ us. గాడ్ బ్లెస్ అసలు. గాడ్ బ్లెస్. అది సార్ సంగతి. అది ఓకే. సో గోవాలో గైడ్ ఎవరండి ముగ్గురులో? అంటే ఎక్కువ అనుభవం ఎవరిని పెట్టుకోలేదండి గోవాలో గైడ్. అంటే మీ ముగ్గురులో ఎవరు గైడ్? డైరెక్టర్ సార్, మా డైరెక్టర్ మా గైడ్ అన్ని ముందుండి నడిపించిన. ఓకే, గోవా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి ఎక్కువ ఉందని చెప్తున్నారు మీరు. అంటే గైడ్ అంటే ఐ మీన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు కదా ఏరియాస్, ఇవి ఏరియా ఇది ఏరియా. ఈ షూటింగ్ వెళ్తే మేము ఏరియాలో ఎందుకు తిరుగుతాం? అంటే అంటే చెప్తారు కదా జనరల్, ఇది ఈ ఏరియా ఫేమస్, ఇక్కడ ఇది అది ఏరియా. మాకు అవన్నీ తెలియదండి. తీసుకెళ్ళి ఇక్కడ ఈరోజు షూటింగ్ అంటే ఓ ఇదా. యాక్చువల్లీ బేసిక్ గా బ్రోకి గోవా టచ్ ఎక్కువ. ఆన్సర్ వచ్చిందండి. నేనే వెళ్ళదే. ఓకే, ఏమీ లేదన్న. సరే ఇంకెందుకు దొరికిపోయాను లేబ్రా. ఆయనకు అర్థమైంది. నేనేం చెప్పాను బ్రో, ఇక్కడే ఉన్నా కదా. ఓకే, సో ఎండింగ్ చేసే ముందు ఒక్కసారి ఎన్టీఆర్ గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు దానవేర్ సోదకర్ణ సినిమా ఉంది. సో ఎవరైనా యాక్టింగ్ వస్తుంటే ఖచ్చితంగా ఆ సినిమా చూడమంటారు. అందులో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, లైక్ ఎందుకంటే మోనోలాగ్స్ ప్రాక్టీస్, మెమరీ టెక్నిక్స్ పెరగడానికి. సో మీకు ఎన్టీఆర్ గారు ఇచ్చిన సజెషన్స్ ఏంటి యాక్టర్ అవుతుంది? సార్ బేసిక్ గా ఈ జనరేషన్ కి వచ్చేటప్పుడు సార్ చాలా మంది ఆ మోనోలాగ్స్ కంటే అంటే మారిపోయింది సార్. స్పాంటినిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఆ పెద్ద పెద్ద మోనోలాగులు, పెద్ద పెద్ద డైలాగులు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటుంటే ఎక్కడ లేవు సార్. పెద్ద పెద్ద హిట్ సినిమాల్లో కూడా అంతెందుకు సార్, రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాలు పెద్ద పెద్ద కలెక్షన్ వచ్చిన సినిమాల్లో అసలు హీరో మాట్లాడు 10 సార్లే మాట్లాడాడు. సో చాలా ఎక్కువ అయిపోయింది సార్. సో ఎప్పుడు అలాంటి సజెషన్స్ ఇవ్వలేదు, కానీ చెప్తారు సార్ దీంట్లో ఇంప్రూవ్ అవ్వాలి, అక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి సినిమా చూసిన ప్రతిసారి ఇది 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 అని ఆయన దగ్గర నుంచి సజెషన్స్ వస్తే అవి నేను చాలా సీరియస్ గా కూడా తీసుకుంటున్నాను. సారీ అండి, సారీ. అంటే మీరు చెప్పిన దాకా 10 words సారీ ఉండేది, ఎక్కువ వర్డ్ అందులో. పెద్ద హిట్ అయిన సినిమా కూడా అందులో ఎక్కువ వర్డ్స్ 5 డైలాగులు సారీ ఉంటుంది, ఆల్మోస్ట్ 10 డైలాగుల్లో. యా, బట్ ఇట్స్ అబౌట్ సినిమా బట్టి ఉంటుందండి అది. ఇప్పుడు సలార్ లాంటి సినిమా తీసుకుంటే ప్రభాస్ అన్న చేత్తో జస్ట్ ఏదో చిన్నది చేసినా సరే స్క్రీన్ మీద భలే అనిపిస్తుంది సార్. అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు, డైలాగ్స్ లేకపోయినా సినిమా ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అదంతే సార్, మాతో కలిస్తే ఆటోమేటిక్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈసారి మ్యాడ్ ఎక్కారు కాబట్టి ఆల్రెడీ, అంటే మంచి లెవెల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మేడకు మించింది ఏదైనా ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఎక్కడ డిస్సాటిస్ఫై అవ్వకుండా ఉంచుతారని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.